ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్థకం కానేరదు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని మాట ఎప్పుడు అవును ఆమేన్ అనే ఉంది. అంటే ఒక ఖచ్చితమైన మాట దేవుడు మాట్లాడతాడు. అబద్ధములు ఆడడానికి ఆయన నరుడు కాదు. హల్లెలూయా. ఆకాశము భూమి గతించినా గతించునేమో కానీ ఆయన మాటలు నెరవేరు వరకు ఒక్క పొలుసున్న ఆయనను తప్పిపోదు. ఆమేన్. మనం సేవిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారని దేవుడు, మార్పు లేనివాడు. దేవుడు ఎలాగూ నిరంతరము ఒకేలా నిలిచి ఉన్నాడో ఆయన మాట కూడా అంతే నిత్యము నిలిచి ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మన లైఫ్లో పలికే ప్రతి మాట ఎంతో విలువైనది. సారాతో దేవుడు చెప్పాడు, మీ దాటికి ఈ కాలమున మళ్ళీ వచ్చేదను, అప్పుడు సారాకి కుమారుడు కలుగును అని చెప్పినప్పుడు సారా ఆ మాట విని నవ్వింది. వృద్ధురాలైన తనకి ఇది ఎలా సాధ్యమని. అప్పుడు దేవుడు అంటాడు, యెహోవా అయిన నాకు అసాధ్యం ఏదైనా కలదా అని. హల్లెలూయా. దేవుని మాట నెరవేరడానికి మన స్థితి, సమయము, కాలము, పరిస్థితులతో సంబంధం లేదు. కన్య అయిన మరియా ఒక కుమారుడికి జన్మనిస్తుంది అని చెప్పినప్పుడు ఇది ఎలా సాధ్యం అని గాబ్రియల్ దూతను అడగగా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొనును, దేవుని ఆత్మ ద్వారా ఇది జరుగును అని చెప్తాడు. అంతేకాదు, గొర్రెల కాపరి అయిన దావీదు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అబ్రహాము జనములకు తండ్రి అయ్యాడు. మోషే నాయకుడయ్యాడు. సొలొమోను జ్ఞానవంతుడయ్యాడు. ఇంకా మరెన్నో కార్యాలు జరిగాయి. దేవుడు చెప్పిన ఏ మాట ఇప్పటి వరకు నిరర్థకం కాలేదు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు పలికిన ఏ మాటైనను నిరర్థకం కానేరదు. ఆమేన్. విశ్వసించు, అంగీకరించు యేసు నామములో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.